సమకాలీన రాజకీయ పాలనా పరిస్థితులపై మన నేతల స్పందన, మన పొలిటీషియన్. కార్యకర్త, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ సాధారణంగా రాజకీయాల్లో ఎదిగే క్రమంలో ఎక్కాల్సిన నిచ్చెన మెట్లు క్రమం ఇది. కానీ దీనికి భిన్నంగా రాజకీయాల్లో ప్రవేశించి స్వల్పకాలంలోనే నగర ప్రజల విశ్వాసాన్ని చొరగొని శాసనసభ్యుడిగా ఎన్నికై విశాఖ ప్రజల వాణిని అసెంబ్లీలో వినిపించిన యువ ఎమ్మెల్యే డాక్టర్ మల్లా విజయప్రసాద్ ఈ వారం మన పొలిటీషియన్ కార్యక్రమం ద్వారా సమకాలీన పలు అంశాలపై ఆయన స్పందనను వి టెలివిజన్ మీకు అందిస్తుంది. అంటే ఏపీ ఎన్జిఓస్ సమ్మె గురించి అయితే నేను మాట్లాడను, కానీ మామూలుగా జూలై 30వ తేదీ సిడబ్ల్యూసి నిర్ణయాన్ని ఏదైతే దిగ్విజయ్ సింగ్ గారు ప్రకటన చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 13 జిల్లాల్లో, ఒక జిల్లాలో కాదు 13 జిల్లాల్లో కూడా ప్రజలు ఉవ్వెత్తిన ఉద్యమిస్తున్నటువంటి తీరు దేశ చరిత్రలోనే ఇంతవరకు చూసినటువంటి దాఖలాలు కానీ రికార్డులు కానీ ఎక్కడ లేవు. వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఆలోచన ఏంటంటే తెలుగు మాట్లాడే భాష ఏదైతే ఉందో దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది, ప్రపంచ దేశాల్లోనే దీనికి ఒక గౌరవం ఉంది. ఈ గౌరవాన్ని మనం ఎక్కడ కోల్పోతామో అనే ఒక ఆందోళన ఒకటైతే, రెండోది ఒక పెద్ద రాష్ట్రంగా ఉంటే అభివృద్ధి బాగా జరుగుతుంది, కేంద్రం నుంచి నిధులు కూడా ఎక్కువగా జనాభా ప్రాతిపదికన ఎక్కువ నిధులు తెచ్చుకొని అభివృద్ధి పరచుకోవచ్చు. ఏదైతే మనం రాజధాని అని అనుకుంటున్నామో హైదరాబాదు, ఇంతవరకు హైదరాబాదులో మనందరికీ సొత్తు, మనందరం సొంతం అని అనుకొని చాలామంది ఆస్తులు అమ్ముకొని హైదరాబాద్ పోయి పిల్లలు చదివించుకునే విషయంలో కానీ, వ్యాపారాలు చేసుకునే విషయంలో కానీ, కూలి పనులు చేసుకునే విషయంలో కానీ, లేదంటే పరిశ్రమల్లో పనిచేసుకునే విషయంలో కానీ అనుకుంటూ అక్కడికి వెళ్ళి స్థిరపడినటువంటి విషయాల్ని మనం తీసుకుంటే 1972 తర్వాత, అంటే 1972లో ఏదైతే ఇందిరాగాంధీ పార్లమెంట్లో డిక్లేర్ చేశారో తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంగా ఉండాలి, ఇది ఎట్టి పరిస్థితిలో విడదీయటానికి లేదు అని చెప్పి, దీనికన్నా పెద్ద ఉద్యమం జయాంధ్ర ఉద్యమం. మరి ఆ ఉద్యమంలోనే ఆవిడ అలా ప్రకటన చేశారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆవిడే అలా చేసినప్పుడు ఇంక ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా విడిపోదు, ఈ రాష్ట్రం అంతా కలిసే ఉంటుంది అనే ఒక భరోసాతో, ఒక నమ్మకంతో, ఒక ఆలోచనతో హైదరాబాద్ మీద ఆశలు ఆశయాలు పెట్టుకున్నారు. దాన్ని కేంద్రంగా చేసి 1956 నుంచి ఇప్పటి వరకు కూడా హైదరాబాదు ఒక్కదాని మీద దృష్టి పెట్టి ప్రతి బడ్జెట్లోనూ కూడా అక్కడ విపరీతమైనటువంటి ఫండ్ని డంప్ చేసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్గా తీసుకోండి, ఉస్మానియా కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, నిమ్స్ కానీ, ప్రైవేటైజ్డ్ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ కానీ, డాక్టర్స్ కానీ స్థిరపడినటువంటిది హెల్త్ ఒక హబ్ కింద హైదరాబాదు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే స్థాయికి హైదరాబాద్ ఎదగడం జరిగింది. నెంబర్ 1. ఎడ్యుకేషన్గా తీసుకోండి, ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, ఐఐటి కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, యూనివర్సిటీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, టెక్నో స్కూల్స్ కానీ, లేదంటే పబ్లిక్ స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కార్యాలయాలు అంటే అకాడమీస్, పోలీస్ తీసుకుంటే మేజర్ అకాడమీస్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. మేజర్ కార్యాలయం హైదరాబాద్లో ఉంది. ఆర్టీసీ తీసుకున్న మేజర్ అంతా కూడా హైదరాబాద్లో ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. అవి కాకుండా పరిశ్రమలు అంటే నట్టు దగ్గర నుంచి పై స్థాయి వరకు కూడా అన్నీ హైదరాబాదులో తయారయ్యి వివిధ రాష్ట్రాలకు కూడా సప్లై చేసే స్థాయికి హైదరాబాదులో పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళు కూడా మన రాష్ట్రీయులే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కూడా అక్కడ పనిచేస్తున్నారు. ఇలాగ అభివృద్ధి జరిగినటువంటి హైదరాబాదు, కోటి జనాభా కలిగినటువంటి హైదరాబాదు ఒక్కసారిగా ఇది మీది కాదు, ఇది మీకు సంబంధం లేదు, ఇది సపరేట్ అయిపోతుంది అని అనేటప్పటికీ ఒక్కసారి ఆందోళనకు గురవడం
అంటే ఒక సామాన్యుడిగా కూడా నేను కూడా ఆందోళనకు గురైనటువంటి మాట వాస్తవం. అందరూ కూడా అలాగే గురయ్యారు. ఈరోజు ఏంటంటే దాని మీద క్లారిటీ లేకపోవడం వల్ల జనాలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమించినటువంటి తీరు భారతదేశ చరిత్రలోనే ప్రప్రదం. నెంబర్ 1. నెంబర్ 2కి వచ్చేటప్పటికే ఏవైతే మరి మిగతా ఎలక్ట్రికల్ కానీ లేదంటే వాటర్ కానీ వీటి గురించి వాళ్ళకి బాదరేషన్ లేదు. ఎందుకంటే సామాన్యుడికి అక్కర్లే ఇదంతా. వాడికి కావాల్సింది ఏంటంటే హైదరాబాద్ మీద ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ రకమైనటువంటి నిర్ణయం మీరు చెప్పబోతున్నారు అన్నది వాళ్ళు అడుగుతారు. దాని మీద క్లారిటీ లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. రాజీనామా చేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా? సమస్య పరిష్కారం అవుతుందంటే రాజీనామా చేయడానికి రెడీ. సమస్య పరిష్కారం కాదే. సమస్య పరిష్కారం కాలేనప్పుడు రాజీనామా చేసి ఉపయోగం ఏంటి? నెంబర్ 1, ఒక ఆలోచన చేయాలి. మాట్లాడేటప్పుడు ఆ మాట వెనకాల ఆలోచన చేయాలి. అసెంబ్లీకి వచ్చింది. అసెంబ్లీకి వచ్చేటప్పుడు ఎవరు మాట్లాడతారు? ఎందుకు వీక్ చేయాలి? ఎందుకు విభజన వద్దని చెప్పాలి? ఎవడుంటాడు మాట్లాడేవాడు? ఓటింగ్కి వెళ్ళేటప్పుడు మనం మెజార్టీ తక్కువ ఉంటే వాళ్ళు మెజార్టీ ఎక్కువ ఉంటే వాళ్ళు 119 మంది ఉన్నారు, వాళ్ళు 119 మంది వచ్చేస్తారుగా. మరి మన వాళ్ళు తక్కువ అయిపోయారు అనుకోండి, వాళ్ళు మెజార్టీ ఎక్కువ ఉంటే వాళ్ళు ఓటింగ్ చేసి పంపించేస్తారుగా, ఆపరగా. అప్పుడు మనం నష్టపోవా? అంటే ఇది మరి ఆలోచనతో మాట్లాడుతున్నారో ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారో కావాలని దీన్ని ప్రజల్లో మభ్యపెట్టి మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లా. ఒక అవగాహనతో ఆలోచనతో ఏదైనా ఒక ప్రతిపాదన పెట్టాలి. అలా పెట్టినప్పుడు హర్షిస్తారు. అంతేగాని ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అని చెప్పి మాట్లాడడం అన్నది తప్పు, కరెక్ట్ కాదు. అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మన బాణిని వినిపించిన తర్వాత మన వాణి ఏంటో తెలిపిన తర్వాత వాళ్ళు నిర్ణయం ఇంకా నెగిటివ్గా ఉండేటప్పుడు ఎస్ డెఫినెట్గా ప్రజాభీష్టం మేరకు ప్రజా కోరిక మేరకు వీళ్ళెవరు అడగడం కాదని ప్రజలండి ముఖ్యం. ప్రజల కొరకు తప్పకుండా ప్రజాభీష్టం మేరకు ఆమోదింపు చేసుకొని రిజైన్ చేసి వెనక్కి వస్తాం. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, రిజైన్ చేయండి అంటారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటి తెలుసా? రిజైన్ చేయండి గెలిపిస్తాం అంటున్నారు. రిజైన్ చేస్తే ఎవరు ఏ రకంగా గెలిపిస్తారు? ఏ పార్టీ నుంచి గెలిపిస్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు, తెలుగుదేశం పార్టీని తిడుతున్నారు, వైఎస్ఆర్సీపీని తిడుతున్నారు, అన్ని పార్టీలని తిడుతున్నారు. మరి నువ్వు గెలిపిస్తానని అంటున్నావు. ఏ పార్టీ నుంచి గెలిపిస్తావు? ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవరైనా అడుగుతున్నారా? అంటే ఈరోజు రిజైన్ చేస్తే వ్యతిరేక మరి కన్సెంట్ ఇవ్వడం వల్ల వ్యతిరేకంగా ఈ విభజన చేస్తున్నారు అన్న మీద కదా రిజైన్ చేసి వస్తున్నాం. అప్పుడు దేనికి చేయాలి? ఎమ్మెల్యేకి రిజైన్ చేయాలి, పార్టీకి రిజైన్ చేయాలి. అంటే ఇంకా శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకోవాలి, అంతే కదా. లేదనంటే మళ్ళీ ఆ పార్టీ నుంచే నేను పోటీ చేయాలి. ఇప్పుడు రిజైన్ చేయడం ఏంటి? మళ్ళీ అదే పార్టీ నుంచి నేను పోటీ చేయడం ఏంటి? నువ్వు గెలిపించడం ఏంటి? నాకు అర్థం కాని విషయం చెప్పానండి. ఈ మాట్లాడే సోకాల్డ్ పర్సన్స్ని ఈ విషయానికి నాకు ఆన్సర్ చేయమనండి. దీనికి ఆన్సర్ చేయరండి. ఏది పడితే అది మాట్లాడవచ్చు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎవరు ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోద్ది. సార్ దీన్నైతే నేను ఏకీభవించను. ఎందుకు ఏకీభవించనంటే కాంగ్రెస్ పార్టీ జగన్తో కుమ్మక్కయ్యేటట్టయితే గనక నాకున్న నాలెడ్జ్ మేరకు కుమ్మక్కయ్యేటట్టయితే కనుక అది ఇప్పుడు కాదు, ఎప్పుడో జరిగిపోవాలా, ఎప్పుడో జరగాలండి. ఇన్ని రోజులు ఉంచాల్సిన అవసరం లేదు. మన పీనల్ యాక్ట్ ప్రకారం 90 days కల్లా ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఒక సామాన్యుడు కానివ్వండి గొప్పోడు కానివ్వండి లా ఒకటేగా 90 daysలో ఛార్జ్ షీట్ వేయాలి. వేయకపోతే ఆటోమేటిక్ బెయిల్ ఇవ్వాలి. అది లా ఉంది, మన లా ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు పలు కేసులు పెట్టారు, ఒక కేసు మీద అరెస్ట్ చేయలే. దానివల్ల డిఫరెంట్ కేసెస్ ఉండడం వల్ల వీళ్ళు సిబిఐ వాళ్ళు అప్పుడు కోర్టుకి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే దీని మీద చాలా కేసులు ఉన్నాయి, ఇన్డెప్త్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తేనే కానీ ఛార్జ్ షీట్ వేసే పరిస్థితి లేదు, కాబట్టి మాకు కొంత వ్యవధి కావాలి అని చెప్పి అడిగారు. అడిగితే సుప్రీంకోర్టు ఇచ్చింది 4 నెలల వ్యవధి ఇచ్చింది. ఇది ఫైనల్.
6 times అంటే 5 times రిజెక్ట్ చేస్తున్నప్పుడు, అంటే ఇదే పాయింట్ మీద రిజెక్ట్ చేసి 6th టైము సిబిఐకి వార్న్ చేస్తూ ఇన్ని రోజులు మీరు లింగరింగ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు, ఇన్ని రోజులు లింగరింగ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు, మీరు 4 నెలల టైంలో మొత్తం షార్ట్ షీట్లు అన్నీ కూడా ఫినిష్ చేసి 9వ తేదీ లోపు మీరు షార్ట్ షీట్లు ఫినిష్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ అంటే ఇది సుప్రీం కదా, ఇంకా దాన్ని మించి ఇంకేది ఉండదు కదా, దాన్ని ఒబే చేయాలి కదండి. ఏంటి మాట్లాడుతున్నారని అందరూ? అంటే ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు మనకు ఆలోచన లేదండి. అంటే కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను కూడా మనం విమర్శిస్తామా? ఇది ఈరోజు ఇచ్చిన జడ్జిమెంట్ కాదండి, ఎప్పుడో ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఇదే రకంగా మొన్న సోకాల్డ్ మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమంటాడండి, రామలింగరాజుని 4 సంవత్సరాలు ఉంచేశారు చిన్న కేసులోనే అని. ఆ కేసు చిన్నదా పెద్దదా అన్నది అత్యధికంగా తెలిసింది నీకే, ఎందుకంటే అది అందరికీ తెలుసు. రామలింగరాజుకి నీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, నువ్వు రామలింగరాజుకి ఎంత సపోర్ట్ చేసావు అన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరిద్దరూ పక్కన కూర్చొని మరి బిల్ క్లింటన్తో కూర్చొనేది కానీ, లేదంటే మైక్రోసాఫ్ట్ బిల్ గ్రేట్స్తో కూర్చొని మీరు మాట్లాడుకున్నటువంటి విషయాలు అన్నీ అందరికీ తెలుసు, అది చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో ఈడీ ఎంటర్ అయ్యారు, అందులో చాలా అవకతవకలు ఉన్నాయి, అవి ప్రూవ్ అయ్యాయి కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఎంటర్ అయింది కాబట్టి నీకు లేట్ అయింది. ఇక్కడ ప్రుట్కో ఏదైతే ఉందో అది ప్రూవ్ అవ్వలేదు, క్విట్ప్రోకో ఏదైతే ఉందో అది ప్రూవ్ అవ్వలేదు కాబట్టి ఈడీ ఈజ్ నాట్ ఎంటర్డ్. అది ప్రూవ్ అయితే ఈడీ ఈజ్ ఎంటర్డ్, ఎందుకంటే ఇన్ డెప్త్కి వెళ్ళాలి కాబట్టి అప్పుడు కష్టం బెయిల్ రావడం. ఇవన్నీ ఆలోచన చేయకుండా రాజకీయ లబ్ధి కోసం ఛాన్స్ దొరికితే కాంగ్రెస్ మీద మాట్లాడడం, తల్లి కాంగ్రెసు పిల్ల కాంగ్రెసు అని. నీకు అసలు మాట్లాడే అర్హత లేదు, ఈ రాష్ట్రంలో రాజకీయం చేసే అర్హతే నీకు లేదు. వై? బికాస్ నువ్వు కాంగ్రెస్లో పుట్టావు, కాంగ్రెస్లో పెరిగావు, తర్వాత మీ మామగారు పుణ్యం అని తెలుగుదేశంలోకి వెళ్ళి అదే మనిషిని వెన్నుపోటు పొడిచి ఏదైతే ఈరోజు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నావో, ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి మహనీయుడు మహానుభావుడు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పడడమే కాకుండా వైస్రాయ్ హోటల్ ముందు నువ్వు ఆయన చేసినటువంటి పరాభవం, ఆ రోజే ఆత్మగౌరవం పోయింది. ఆయన ఎన్టీ రామారావుకు నువ్వు చేయలే, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నువ్వు రోడ్డు మీద గీడ్చావు. నువ్వు మాట్లాడతావు ఆత్మగౌరవం గురించి, నీకే రైట్ ఉందని నువ్వు మాట్లాడతావు. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని నేనైతే రాజకీయ నాయకులుగా నేనైతే చూడను. వాళ్ళు స్వలాభం కోసం, స్వార్థం కోసం ఏదో బురద జల్లడం తప్పితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. అది ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం, లా ప్రకారమే ఈరోజు జగన్ బయటకు వచ్చాడు. అందులో ఎవరు ప్రమేయం కానీ ఎవరు సూచనలు కానీ ఉండవు. ఇది సిబిఐ ఎవరు సొత్తు కాదండి. మరి అలాగైతే కాంగ్రెస్ నిజంగానే తలుచుకుంటే నీ మీద కేసు వచ్చినప్పుడే నీకు సిబిఐ ఎంక్వైరీ చేయించేవారు. అంటే నువ్వు కుమ్మక్క అయిపోయావు మాతో, చెప్పమానండి. మరి నువ్వు మాతో కుమ్మక్క అయిపోయినట్టే కదా, మరి దానికి నువ్వేం సమాధానం చెప్తావు? మరి నీ మీద సిబిఐ ఎంక్వైరీ అవ్వకుండా ఆగిపోయిందని అంటే నువ్వు మాతో కుమ్మక్క అయితేనే కదా మరి సిబిఐ ఎంక్వైరీ వేయకుండా ఆగిపోతారు. ఈసారి ఇప్పుడు సిచ్యువేషన్స్ వెరీ బ్యాడ్ పొజిషను. సమైక్యాంధ్ర నినాదంతో ఉన్నటువంటి ఏకైక పార్టీ జగను ఏదైనా కానీ యూటర్న్ తీసుకున్నాడు, ధైర్యం చేశారు ఏదోటి. టీడీపీ 2 కళ్ళతోటి ఉంది, కాంగ్రెస్ అంటే జాతీయ పార్టీ. దానివల్ల డెఫినెట్గా మీకు ప్రాంతీయ పార్టీగా సమైక్య నినాదం తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆయనకు ప్లస్ ఉంటుంది. అందులో మనం వేరే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. రాజకీయంలో ఎలా ఉంటుందంటే అధికారం కోసం ఆలోచన చేస్తారు, ఏది గెలుస్తుంది, ఏ పార్టీ బాగుంటుంది ఆ పార్టీ వైపు వెళ్ళిపోవడానికి మొగ్గు చూపిస్తారు. డెఫినెట్గా ఐ థింక్ యాజ్ ఏ శాసనసభ్యుడిగా నాకున్న ఆలోచన మేరకు డెఫినెట్గా వలసలు ఉంటాయని నేనైతే అనుకుంటున్నా. అబ్సల్యూట్లీ.
సమకాలీన రాజకీయ పాలనా పరిస్థితులపై మన నేతల స్పందన, మన పొలిటీషియన్. ప్రతి సోమవారం రాత్రి 8:30 గంటలకు, తిరిగి మంగళవారం ఉదయం 8 గంటలకు మీ వీటెలి ఛానల్లో